హాయ్ 1 అవర్గా బ్యాంకులో నాన్న కొడుకులు వెయిట్ చేస్తున్నారనమాట క్యూలో అది మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి అనమాట. ఇంకా ఆ పిల్లోడు కోపం వచ్చేసి వాళ్ళ నాన్న తిడతాను, ఏం నాన్న నువ్వు ఇంకా ఇంత పాతకాలంలాగా ఉండవు, నువ్వు క్యూలో నిలబడుతున్నావు 1 అవర్గా, టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, నువ్వేమో ఇలా లైన్లో టైం వేస్ట్ చేస్తున్నావే అనేసి ఆ పిల్లోడు చెప్తాడనమాట. అప్పుడు ఏది కావాలన్నా మనము కరెంటు బిల్లు కానీ, మనీ ట్రాన్స్ఫర్ కానీ, ఇంకా ఇంటికి కావాల్సిన ప్రొవిజన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకోవచ్చు నాన్న ఇంటికే అనేసి వాళ్ళ నాన్న చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, ఇవన్నీ ఇంటికే వచ్చేస్తే మనం బయట కూడా పోవాల్సిన పని లేదు కదరా అనేసి చెప్తాడనమాట. అవునన్న, బయట అడుగు పెట్టాల్సిన పనే లేదనమాట, మనం ఇంట్లోనే హ్యాపీగా ఏది కావాలంటే అన్నీ తెచ్చుకోవచ్చు నాన్న అనేసి అప్పుడు చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడనమాట, అవునన్న, నాకు 6 months బిఫోర్ హెల్త్ బాగాలేనప్పుడు నేను ఎవరు వచ్చారు, ఫ్రూట్స్ అమ్మే అతను ఏం చేశాడు, ఇంటికి వచ్చి మంచిగా ఆప్యాయంగా పలకరించి వెళ్ళాడా లేదా, ఆ దేవుని కోరుకుంటున్నాను నువ్వు చాలా తొందరగా కోలుకోవాలా అని చెప్పాడు కదా, ఇలా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు వచ్చి చెప్తారా అని చెప్తారన్నమాట. ఇంకా 1 week ముందు మీ అమ్మ వాకింగ్ అంటూ పోయింది, కళ్ళు తిరిగి పడింది, ఎవరు నాన్న తీసుకొచ్చారు, ఆన్లైనా లేకపోతే ఇది టెక్నాలజీ లేకపోతే అదేంది మన వీధి లాస్ట్లో కొట్టు ఉండదు చూడండి, కిరాణా కొట్టు, మన సామాన్లు తీసుకొస్తామే, అతను బండిలో తీసుకొని వచ్చి మీ అమ్మను వదిలాడు నాన్న, అర్థమైందా, అవి కాదు. ఈరోజు నేను బయట వచ్చిన వల్ల నువ్వు చెప్పినట్ల ఆన్లైన్లో నేను కట్టేసింటే నేను వచ్చేటప్పుడు బ్యాంకులో 4 నా ఫ్రెండ్స్ని కలిసినాను, మాట్లాడినాను. ఇంకా ఈ బ్యాంకులో పనిచేసే వాళ్ళంతా కూడా నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. అలా మాట్లాడడం వల్ల వాళ్ళతో సంబంధం అనేది పెరుగుతుంది, మనుషులతో సంబంధం అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ పరికరాలని వాడుకోవాలన్నమాట. ఎప్పుడు వాడుకోవాలా, మనం ఏం చేస్తున్నామంటే ఈ పరికరాలతో సంబంధం పెట్టుకుంటున్నాము, మనుషులు అనేది సంబంధం అనేది లేకుండా పోతుంది అనమాట. ఇలా అన్నీ కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళం. అంటే ఈ ఇంట్లో మనం ఈ వీధిలోనే ఉన్నామా లేదా, అసలు ఇంట్లో ఉన్నామా లేదా అని కూడా పక్కింటి వాడికి కూడా తెలియదు అనమాట. అలా ఉంటుందన్నమాట మనం ఆన్లైన్ పర్చేసింగ్, అవునా కాదా. కాబట్టి ఎప్పుడు పరికరాలను ఉపయోగించుకోవాలా, దేనికి అత్యవసరం లేదా చాలా దొరకనటువంటి వస్తువులు ఏదైతే ఉందో అవి తెప్పించుకోవడానికి మాత్రమే టెక్నాలజీ ఇవన్నీ కూడా వాడాలి. ఇలా బ్యాంకులో అంటే వెళ్తే మనకి నేచరు, ఫ్రెండ్స్ అన్నీ దొరుకుతుంది అనమాట. ఇంకా ప్రొవిజన్స్ కూడా ఎక్కడెక్కడో తెప్పించుకోవద్దండి, మనకు దగ్గర అవైలబుల్లో ఉన్న మంచి స్టోర్ల నుంచి తెచ్చుకోండి. అంటే వాళ్ళని ఇచ్చేసినట్టు మనం కనీసం మనం బతికున్నాము అన్న అయినా వాళ్ళకి తెలుస్తుంది కదా నాన్న. అలా టెక్నాలజీ పెరిగింది అనేసి చాలామంది ఇలాగే చేస్తున్నారు, ఇలాగే ఆలోచిస్తున్నారు. మనుషులతో సంబంధం పెట్టుకోండి, టెక్నాలజీతో కాదు. ఓకే.